శ్రీదేవి భాగవతం దేవి యజ్ఞ భేదాలు. సౌనకాది మహాములారా, వ్యాసుడి ఉపదేశంతో జనమేజయుడు సంతృప్తి చెందాడు. దేవి యజ్ఞం ఎలా చేయాలో, మంత్రాలు ఏమిటో, హోమ ద్రవ్యాలు ఏమిటో, ఎందరు బ్రాహ్మణులు కావాలో, ఏమి దక్షిణలు ఇవ్వాలో చెయ్యమని యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తానని అన్నాడు. అప్పుడు వ్యాసుడు దేవీ యజ్ఞ విధానం వివరించాడు. జనమేజయ, దేవీ యజ్ఞ విధానం చెబుతున్నాను తెలుసుకో. సాత్విక రాజస తామస భేదాలతో ఈ యజ్ఞం 3 విధాలు. మునులు సాత్విక యజ్ఞం చేయాలి. నీ వంటి రాజులు రాజస యజ్ఞం చేయాలి. తామస కేవలం రాక్షసులకే, జ్ఞానులకు విముక్తులకు ఇవి ఏవీ పట్టవు. సామగ్రి సంభారాలతో ప్రమేయం లేని అంతర్యజ్ఞం వారిది. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మణులు, శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉంటే దాన్ని సాత్విక యజ్ఞం అంటారు. ద్రవ్య శుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి ఇవి చాలా ముఖ్యం. పూర్ణ ఫలాన్ని ఇస్తాయి, లేకపోతే యజ్ఞం ఫలించదు. అన్యాయార్జితమైన ద్రవ్యం సుకృతానికి పనికిరాదు. దానివల్ల లోకంలో కీర్తి రాదు, పరలోకంలో ఫలం దక్కదు. అందుచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్నే సుకృతాలకు ఉపయోగించాలి. అప్పుడే యజ్ఞం సర్వాత్మన ఫలిస్తుంది. దీనికి నీ వంశంలోని చక్కటి ఉదాహరణ ఉంది. పాండవులు రాజసూయ యాగం చేశారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి పూజలు అందుకున్నాడు. బ్రాహ్మణులంతా భూరి దక్షిణాలతో సంతృప్తి చెందారు. కానీ యజ్ఞం పూర్తయి 3 నెలలన్నా తిరగకుండానే పాండవులు అడవుల పాలయ్యారు. జోదంలో ఓడిపోయారు. పాండవ ధర్మపత్ని అవమాన పాలయ్యింది. ఇన్ని కష్టాలు వచ్చాయంటే యజ్ఞఫలం ఏమైనట్టు? మహాత్ములయ్యుండి విరాట రాజుకు దాసులయ్యారు. కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం చవిచూసింది. బ్రాహ్మణాశీర్వాదాలు ఏమైపోయినట్టు? వాసుదేవుడి పట్ల పాండవులకున్న అనన్య భక్తి ఎక్కడికి పోయింది? సభలో జుట్టుపట్టుకుని ఈడుస్తూ ఉంటే ద్రుపద రాజకుమారిని కాపాడలేకపోయారేమి? ఈ ధర్మ విపర్యానికి కారణమేమిటి? రాసిపెట్టి ఉంది, అలా జరిగింది అన్నట్టయితే వేదమంత్రాలు పోవా? అవి వ్యర్థమైతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్థమవుతుంది. సర్వ ప్రమాణాలు వ్యర్థమవుతాయి, సర్వ ఉపాయాలు వ్యర్థమవుతాయి. అందుచేత జరగవలసింది జరుగుతుంది అనే ఆలోచన బుద్ధిలోకి రాకూడదు. దైవము ఉపాయము రెండిటికీ అంగీకరించి ఆలోచించాలి. సర్వం ప్రమాణం వ్యర్థం స్యాత్ భవిత్యవ్యే కృతే హృది ఉభయం చాపి మంతవ్యం దైవం చోపాయ ఏవచ కృతే కర్మణి చేస్థిద్విపరీత యథా భవేత్ వైగుణ్యం కల్పనీయం స్యాత్ ప్రాజ్ఞై పండిత మౌళిభిః. ఒక మంచి పని చేసినప్పుడు విపరీత ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుందని భావించాలి. దానికోసం శోధించాలి. కర్తృభేదమా, ద్రవ్యభేదమా, మంత్రభేదమా, ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశం కోరి యజ్ఞం చేశాడు. దానికి విశ్వరూపుడిని గురువుగా బ్రహ్మ వరించాడు. అతడు రాక్షస పక్షం వాడు. బుద్ధి పోనిచ్చుకుంటాడా? దానవులకు దేవతలకు స్వస్తి అగుగాక అంటూ యజ్ఞం ముగించాడు. రాక్షసులంతా వినాశానికి బదులు తల్లి వర్జన చేరి హాయిగా దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాడు. ఇది కర్తృభేద దోషం. విశ్వరూపుడిని గురువుగా పెట్టుకోవడంతో యజ్ఞం విపరీత ఫలాన్ని ఇచ్చింది. ఇంద్రుడు అలిగి వజ్రాయుధానికి పని చెప్పాడు. విశ్వరూపుడి శిరస్సులు తరిగేశాడు. ద్రోణుణ్ణి సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఏ లోపమూ లేకుండా కర్తృద్రవ్య మంత్రశుద్ధితో నిర్వహించాడు. దుష్టర్జుమ్నుడు, ద్రౌపది జన్మించారు. ద్రుపదుడి కోరిక నెరవేరింది. యజ్ఞం సఫలమయ్యింది. అలాగే దశరథ మహారాజు పుత్రకామేష్టి నిర్వహించాడు. 4 కొడుకులను పొందాడు. నిర్దుష్టంగా యుక్తియుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఇలా సత్ఫలితాలను ఇస్తాయి. దోషదృష్టంగా చేస్తే విపరీత ఫలితాలను ఇస్తాయి. అందుచేత అత్యంత జాగరూకులై చేయాలి. పాండవుల యజ్ఞంలో కూడా ఒకపాటి వైగుణ్యం ఉంది. అందుకే విపరీత ఫలం వచ్చి కష్టాల పాలయ్యారు. రాజసూయానికి వారు వినియోగించిన ద్రవ్యం న్యాయార్జితం కాదు. రాజులను కొట్టి దోచికొచ్చిన ధనం అందులో పడింది. అందుకనే బెడిసికొట్టింది. లేదా సాభిమానులై గర్విష్ఠులై అధికార సంపత్ప్రదర్శనగా చేశారు. కనుకనైనా విపరీత ఫలం వచ్చి ఉండాలి. సాత్విక యజ్ఞం అత్యంత దుర్లభం. ఇది వైఖానస మునీశ్వరులకు
విహితమైన యజ్ఞం. వారు నిత్యము సాత్వికాహారమే తీసుకుంటుంటారు. నిరంతర తపస్సులు న్యాయార్జితము అరణ్యలబ్ధము అయిన ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. లేదంటే సంస్కార సంపన్నమైన ఋషి ద్రవ్యం వాడతారు. స్తంభాలతో పసుబలి పని లేకుండా కేవల పురోదాసాన్ని మంత్రపూర్వకంగా హోమం చేస్తారు. యజ్ఞం పట్ల మంత్రం పట్ల శ్రద్ధ ఇంత అంతా కాదు. ఇలా చేస్తే అవి సాత్విక సుఖాలు ఉత్తమోత్తమాలు. రాజస యజ్ఞాలలో ద్రవ్యబాహళ్యం ఉంటుంది, యూపాలు ఉంటాయి. ఇవి క్షత్రియులకు వైశ్యులకు విహితాలు. దానవులకు చెప్పిన తామస మఖాలు సక్రోధాలు సామర్శాలును అవి మదవర్తకాలు క్రూర యజ్ఞాలు. మోక్షకాములైన మహాత్ములకు మునులకు విరక్తులకు చెప్పింది మానస యజ్ఞం. ఇది పూర్ణ యజ్ఞం. మిగతా యజ్ఞాలకు శ్రద్ధ ద్రవ్య క్రియ బ్రాహ్మణ దేశ కాలాది లోపాలు ఉండవచ్చు. మానవ యజ్ఞానికి వాటితో పని లేదు. మొట్టమొదట మనస్సును గుణవర్జితంగా త్రిగుణాలు శుద్ధిపరచుకోవాలి. మనస్సు శుచిగా ఉంటే దేహము శుచిగా ఉన్నట్లే. ఇంద్రియార్థాలను విడిచిపెట్టడమే మనశ్శుద్ధి. అప్పుడు దానికి యజ్ఞం చేసే అధికారం సిద్ధిస్తుంది. విశాలమైన మండపాన్ని యాగ్ని ఎత్తరు స్తంభాలతో మనస్సులోనే కల్పించుకోవాలి. అందులో శాస్త్రసమ్మతమైన కొలతలతో వేదిని నిర్మించుకోవాలి. బ్రాహ్మణ వరుణం సమర్చనం అన్ని మనస్సుతోనే ప్రాణాపాన వ్యాన సమానోదానాగ్నులను 5 యజ్ఞవేదికలో తన్మంత్రాలతో స్థాపించాలి. వీటిలో ప్రాణము, గార్హపత్యాగ్ని, అపానము, ఆహవనీయాగ్ని, వ్యాసము, దక్షిణాగ్ని, సమానము, అవసధ్యాగ్ని, ఉదానము, సభాగ్ని. ఇవి పరమోత్కృష్టమైన అగ్నులు. త్రిగుణవర్జితము శుచిమంతము అయిన ద్రవ్యాన్ని మనస్సులోనే భావించాలి. మనస్సే హోత, మనస్సే యజమానుడు, నిర్గుణ సనాతన పరబ్రహ్మ. ఈ యజ్ఞానికి ఆదిదేవత బ్రహ్మ విద్యాస్వరూపిణి అఖిలాధార అయిన ఆదిపరాశక్తిని ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని ప్రాణాగ్నిలో హవనం చేయాలి. తరువాత చిత్తాన్ని ప్రాణాన్ని నిరాలంబం చేసి కుండలీముఖ మార్గంతో శాశ్వత పరబ్రహ్మాన్ని ఉద్దేశించి హవనం చేయాలి. స్వాత్మరూపమైన మహేశ్వరిని స్వానుభూతితో యోగ సమాధితో నిరాకులుడై ధ్యానించాలి. సర్వభూతాలలో తనలో సర్వభూతాలను చూడగలిగితే మహేశ్వరిని చూడగలుగుతాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని యథా పశ్యతి భూతాత్మా తదా పశ్యంతి తాం శివాం. ఆ సచ్చిదానంద స్వరూపిణిని దర్శించిన వాడు బ్రహ్మవేత్త అవుతాడు. అతడికి మాయాదికమంతా దగ్ధమై నశించిపోతుంది. ప్రారబ్ధ కర్మ మాత్రం శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. అతడు జీవన్ముక్తుడు. పార్థివ శరీరాన్ని విడిచిపెట్టిన తక్షణం మోక్షాన్ని పొందుతాడు. ఈ మానస యజ్ఞం ఇచ్చే ఫలం కేవలం మోక్షం. ఇది శాశ్వతం. మిగతా యజ్ఞాలు ఇచ్చే లౌకిక ఫలాలు అశాశ్వతాలు. అగ్నిష్టోమం అనే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. కానీ పుణ్యం క్షీణించిపోగానే మళ్ళీ మానవలోకంలో జన్మించక తప్పదు. రాజన్యేవం కృతో యజ్ఞః మోక్షదో నాత్ర సంశయః. అన్యే యజ్ఞా సకామాస్తు ప్రభవంతి క్షమోన్ముఖాః. నాయనా జనమేజయ, జగదంబికను భజించినవాడు అన్నింటా కృతకృత్యుడవుతాడు. అందుచేత అన్ని ప్రయత్నాలతోనూ అన్ని విధాలుగాను శ్రీ భువనేశ్వరిని ధ్యానించాలి, వినాలి, జపించాలి. మానస యజ్ఞం రాజులకు కాదన్నానుగా, దాన్ని అలా ఉంచు. ఇప్పటికీ నువ్వు తామసయజ్ఞం చేశావు. సర్పయాగం తక్షకుడితో పెట్టుకుని కోటానుకోటాలుగా సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేశావు. ఇప్పుడు దేవీ యజ్ఞం చెయ్యి. సృష్ట్యాదిలో విష్ణుమూర్తి చేశాడు. ఇలా ఇప్పుడు నువ్వు చెయ్యి. ఎలా చేయాలో నేను చెబుతాను. చేయించడానికి సమర్థులైన యాజ్ఞికులు ఉన్నారు. యజమానుడవై ఈ యజ్ఞం చేసి యజ్ఞఫలాన్ని నీ తండ్రికి దారపోసి అతడి దుర్గతిని తొలగించు. విప్రావమానం పాపం వల్ల నరకం తప్పదు. దీనికి తోడు శాపదోషం ఒకటి. దుర్మరణం ప్రాప్తించింది. నీ తండ్రికి ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, దర్భలపైన కాదు, సంగ్రామంలో కాదు, గంగలో కాదు, సౌధంలో స్నానదానాది విహీనమైన మరణం పొందాడు నీ తండ్రి పరీక్షిత్తు. ఇది చాలా రకాలుగా దుర్మరణం, చాలా రకాలుగా నరక కారణం. జనమేజయ, కాలం ఆసన్నమైందని ముందుగా తెలబడడం
తెలవడం ఒక అదృష్టం. అలా తెలిసినప్పుడు ఏ సాధన లేకపోయినా మనస్సు నిర్వేదాన్ని పొందాలి, వైరాగ్య భావన కలగాలి. ఇది పంచభూతాత్మక శరీరం. దీనితో నాకు ప్రమేయం ఏమిటి, సుఖమేమిటి, దుఃఖమేమిటి? ఇది రాలిపోతే రాలిపోని, నేను నిర్గుణను, విముక్తుడను, నశించేవి నశిస్తాయి. అందులో బాధపడాల్సింది ఏముంది? నేను బ్రహ్మను, సంసారిని కాను, సదా ముక్తుడను, సనాతనుడను. దేహంతో నాకు ఏ సంబంధము లేదు. కర్మానుబంధాలన్నీ శుభాలు కానీ అశుభాలు కానీ అన్నీ వదిలివేయాలి. అదృష్టవశాత్తు ఈ అతి ఘోరమైన సంసార సంకటం నుంచి త్వరగా విముక్తిని అయ్యాను. అలాంటి వైరాగ్యభావం పరీక్షిత్తుకి కలిగి ఉండాల్సింది. కలగలేదు. కలిగే ఉంటే స్నానదానాదులు లేకపోయినా దుర్మరణం అయ్యేది కాదు, ముక్తికారకమే అయ్యేది. అయినా నాయన, ఇలాంటి వైరాగ్య భావన కలగడం అంటే అది అంత తేలిక పని కాదు. మహాయోగులే ఒక్కొక్కసారి తలకిందులుగా ఉంటారు. మీ తండ్రి మాట చెప్పాలా? తలక్రిందులవుతూ ఉంటారు. మీ తండ్రి మాట చెప్పాలా? ఈ దేహాన్ని రక్షించుకోవడం ఎలాగా? రాజ్యాన్ని శత్రువుల పాలు కాకుండా చూసుకోవడం ఎలాగా? శాపం తప్పించి నన్ను బ్రతికించేవాడెవడు? మంత్రజ్ఞుల, తంత్రజ్ఞుల, మణుల, మందుల అవందరినీ పిలిపించండి అంటూ సౌదాగరంలో కూర్చొని అన్ని రోజులు ఆరాటపడ్డాడే తప్ప దేహ మమకారాన్ని వదిలించుకోలేకపోయాడు. ఆ ఆరాటంలో స్నాన, సంధ్య, దాన, ధర్మం అన్నీ మర్చిపోయాడు. దేవీ స్మరణం లేదు, భూమి శయనం లేదు. మోహార్ణవంలో మునిగిపోయి సౌధంలోనే మరణించాడు. ఇవన్నీ నరకహేతువులే. కాబట్టి మీ తండ్రిని నువ్వే ఉద్ధరించాలి. నరక కోపం నుంచి తప్పించి సద్గతిని కలిగించాలి. సౌనకాది మహాముల్లారా, వ్యాసుడు ఇలా చెప్పేసరికి జనమేజయుడి అంతరంగంలో దుఃఖం సుళ్ళు తిరిగింది. తండ్రికి ఉత్తమగతులు కలిగించకపోయాక ఎందుకు నా బ్రతుకు దండగా అనుకున్నాడు. వ్యాసమహర్షి, నువ్వు చెప్పిన యజ్ఞాన్ని చెప్పినట్టు నిర్వహిస్తాను. మా తండ్రికి స్వర్గం లభించాలి అని దృఢ నిశ్చయంతో అన్నాడు అని మరొక సమాచారం అడిగాడు.